హాయ్ అండి, అందరికీ నమస్కారం. జగన్ గారి పాలనలో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహణలో జరిగినటువంటి అవకతవకలు, తర్వాత పేపర్ ఎవాల్యుయేషన్లో జరిగినటువంటి అవకతవకలు, వీటి గురించి కేవలం రాష్ట్రంలోనే కాకుండా జాతీయ మీడియాలో సైతం చాలా న్యూస్ వస్తూ ఉంది గత 2-3 రోజులుగా. సిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడంతో, అంటే హైకోర్టు వేసినటువంటి సిట్ తమ యొక్క ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేసిందనమాట. అయితే దీనికి సంబంధించి ఒక ఫుల్ వీడియో కంప్లీట్ డీటెయిల్స్తో చేద్దాం అనుకున్నాను, కానీ నేను అనుకోకుండా అరుణాచలంలో దేవుడి దర్శనానికి వెళ్ళడం వల్ల చేయలేకుంటారు. బట్ మనము డిఫరెంట్గా ఇక్కడ జస్ట్ నెంబర్స్ అనేవి చూద్దాం, ఒకసారి నెంబర్స్ అనేవి చూద్దాం. అండ్ థీమ్, అసలు ఇక్కడ ఈ స్కామ్లో ఉన్నటువంటి థీమ్ ఏంటి అనేది సింపుల్గా చెప్పాలి. అంటే అనుమానం కావచ్చు, ఆరోపణ కావచ్చు, నిజం కావచ్చు. థీమ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 65 మార్కులు వస్తే జాబ్ వస్తుంది అన్న సందర్భంలో ఆ 65ని కొట్టేసి 64గా మార్చారనుకోండి, అతనికి జాబ్ రాదు. అదే ఒకవేళ మీరు ఇవ్వాలనుకున్న వ్యక్తికి ఒక జాబ్ ఇవ్వాలనుకున్నారనుకుందాం, డబ్బులు తీసుకుని ఇంకోటో జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. 63 మార్కులు వచ్చిన వ్యక్తికి అది కొట్టేసి 65గా మార్చారనుకోండి, దాన్ని అతనికి జాబ్ వస్తుంది. ఇలాంటిది ఏమైనా జరిగి ఉండొచ్చా అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక్కడ ఇలాంటిది జరిగి ఉండొచ్చా అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే దీనికి సంబంధించి మొత్తం నెంబర్స్ మనం ఒకసారి గమనిస్తే, మొత్తంగా 1,14,473 మంది అప్లై చేశారు ఈ పరీక్షకి. అప్లై చేసిన వాళ్ళు అందులో కేవలం 59,200 మంది మాత్రమే రాశారు. గ్రూప్స్ పరీక్షలు అంటే అప్లై చేసే వాళ్ళు ఉంటారు, కానీ రాసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. 59,200 మంది స్క్రీనింగ్ టెస్ట్ రాస్తారు, అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఇందులోనే మ్యాక్సిమం పోతారు. కాబట్టి మెయిన్స్ పరీక్ష రాసింది 6,800 పైచిలుకు. 6,807 మంది మాత్రమే మెయిన్స్ పరీక్ష రాశారు. అయితే ఈ పరీక్ష ఎవాల్యుయేషన్, అంటే పేపర్ ఎవాల్యుయేషన్లో చాలా అవకతవకలు జరిగాయి అనేసి పిటిషన్లు వెళ్ళాయి హైకోర్టుకు. అప్పుడు కోర్టు సిట్ విచారణని ఆదేశించింది. అయితే ఇక్కడ ఈ సిట్ విచారణ ఎలా జరిగింది అంటే, ఈ 6,807 మంది మెయిన్స్ రాసిన వాళ్ళలో 736 పేపర్లు తీసుకుంది. 736 మంది పేపర్లే తీసుకుంది. 736 మంది పేపర్లు అంటే ర్యాండమ్గా తీసుకుంటే ఎటువంటి ప్రయోజనము ఉండదు. ర్యాండమ్గా ఎవరో ఒకరివి తీసుకుందాము అంటే ప్రయోజనం ఉండదు. కరెక్షన్స్ చేస్తే ఎక్కడ చేస్తారు, ఒకవేళ చేసి ఉంటే ఎక్కడ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 65 మార్కులు వస్తే పాస్ అని అనుకున్న వ్యక్తికి 67, 68 వచ్చాయి అనుకోండి. అతనికి జాబ్ ఇవ్వడం ఇష్టం లేకపోతే, అతని నుంచి డబ్బేమీ రాకపోయి ఉంటే, అప్పుడు అతనికి వచ్చిన 68 మార్కుల్ని కొట్టేసి 63, 64 వచ్చాయని వేస్తారు. మరీ తగ్గించేస్తే అనుమానాలు వస్తాయి కదా, కాబట్టి దగ్గరగానే వేస్తారు. 65 క్వాలిఫైయింగ్ అనుకోండి ఎగ్జాంపుల్గా. ఒక వ్యక్తికి 68 వచ్చాయి. ఒకవేళ అతనేమి జాబ్ కొనుక్కోకుండా, డబ్బులు ఏమి ఇవ్వకుండా ఉంటే అతనికి ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటే, ఒకవేళ అతని 68ని 63గా మారుస్తారు. అంటే దగ్గరనే ఉంటాయి అన్నమాట. కాబట్టి దానికి అనుగుణంగానే సిట్ పేపర్ సెలెక్షన్ చేసుకుంది. 736 పేపర్లు ఎలా సెలెక్ట్ చేసుకుంది అంటే, జాబ్కి క్వాలిఫై అయిన వాళ్ళ పేపర్లు ఫస్ట్ తీసుకుంది. 165 మంది క్వాలిఫై అయ్యారు. 165 మంది పేపర్లు తీసుకుంది. తర్వాత వాళ్ళకి దగ్గరగా మార్కులు ఉంటాయి కదా, వాళ్ళవి 161 మందివి తీసుకుంది. ఆల్మోస్ట్ అంటే ఎంతమంది సెలెక్ట్ అయ్యారో దాదాపు అంతమంది పేపర్లు డిస్క్వాలిఫై అయిపోయి, అంటే దగ్గరగా మార్కులు వచ్చి డిస్క్వాలిఫై. అంటే ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే, ఒకవేళ నిజంగా స్కామ్ జరిగి ఉంటే చాలా తక్కువ మార్కులు వేయరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 66 వచ్చినోడికి 65 రావాల్సి ఉంటే 66 వచ్చాయి అనుకోండి, వాడికి 30 మార్కులు వేసేస్తే ఇంకా పూర్తిగా అనుమానాలు వస్తాయి. కాబట్టి ఏం చేసి ఉంటారు, 64, 65 రావాల్సి ఉంటే 64 వేసేసి 66 వచ్చిన వాడికి తీసేసి ఉంటారు. అలాగే స్కామ్ చేసి ఉంటారన్న అనుమానంతో ఈ సిట్ వాళ్ళు ఏం చేశారు అంటే, క్వాలిఫై అయిన వాళ్ళ పేపర్లు తీసుకున్నారు. వాళ్ళకి వచ్చిన మార్కులు కరెక్టా కాదా, డిస్క్వాలిఫై అయ్యి దగ్గరగా ఉంటారు కదా, అంటే 165 మంది పోను వాళ్ళ కింద ర్యాంకులో ఉంటారు కదా వరుసగా, వాళ్ళవి తీసుకున్నారు. ఆ తర్వాత 408 మంది మేము బాగా ఎగ్జామ్ రాసాము, చాలా అవకతవకలు జరిగాయి, మాకు అనుమానాలు ఉన్నాయి, విచారణకు ఆదేశించండి అండి అని పిటిషన్ వేశారు. వేస్తే ఆ 408 మంది పేపర్లు కూడా రీచెక్ చేయాల్సిందే అనేసి ఆ 408 మంది పేపర్లు తీసుకోమని చెప్పేసి సిట్కు ఆదేశించింది కోర్టు. సో కోర్టు ఆదేశాల ప్రకారం ఆ 408 మంది పేపర్లు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత 2 డిఫరెంట్గా వచ్చాయి పిటిషన్స్. ఏంటి అంటే, అవి హ్యాండ్ రైటింగ్. అంటే ఇక్కడ అనుమానం ఏంటి అంటే, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. డిస్క్రిప్టివ్ అంటే ఒక విషయానికి సంబంధించి విశ్లేషిస్తూ రాయాలి, జస్ట్ ఆప్షనల్ కాకుండా, అంటే ఆప్షన్ ఏ కావచ్చు, బి కావచ్చు, అలా కాకుండా, అంటే
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటాం కదా, అలా కాకుండా డిస్క్రిప్టివ్ ఉంటుంది. అక్కడ ఏంటి అంటే అనుమానము, ఒక వ్యక్తి రాయాల్సింది ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులతో రాయించారు, హ్యాండ్ రైటింగ్ మారింది, జస్ట్ అప్పుడు ఎగ్జామినర్ అక్కడ ఎగ్జామ్ సెంటర్లో అనుమానం రాకుండా కొంత ఒక వ్యక్తి రాసేసి పేపర్లన్నీ గ్యాప్ వదిలేసి మిగిలింది మాత్రం వేరే వాళ్ళతో రాయించారు అనే అనుమానం మీద ఇద్దరిపైన పిటిషన్లు వేశారు. ఆ ఇద్దరు పేపర్లు కూడా తీసుకున్నారు. అయితే ఇప్పుడు తేలింది ఏంటి అనేది చూద్దాం. మొత్తంగా తీసుకున్నది 736 పేపర్లు కదా. ఇప్పుడు ఏదైనా కరెక్షన్ పొరపాటున, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి కౌంట్ చేసుకుంటూ వెళ్ళారు, కరెక్షన్ చేశారు, మార్క్స్ వేశారు, కౌంట్ చేసుకుంటూ వెళ్ళారు, 60 వచ్చాయి అనుకోండి. మళ్ళీ రెండోసారి కౌంట్ చేయాలి కదా, ఒకసారికే వేయరు కదా, గ్రూప్ 1 పరీక్ష కదా అది. రెండోసారి మళ్ళీ కరెక్ట్ చేశారు, 62 వచ్చాయి అనుకోండి. దాన్ని కొట్టేసి 62 అని రాస్తాం, అందులో తప్పేమి లేదు. కానీ అలా ఎంతమందికి జరుగుతుంది? జాగ్రత్తగా, ప్రతిసారి కరెక్షన్ జరగదు కదా. 100లో 1, 2, 5, 10 మ్యాక్సిమం అంటే జరగచ్చు. కానీ ఇక్కడ 736 పేపర్లు తీసుకుంటే 718 సర్దుబాట్లే ఉన్నాయి, దిద్దుబాటు లేదా సవరణ అని రాశారు. అంటే 97.5% పేపర్లలో సవరణలు ఉన్నాయి, దిద్దుబాట్లు ఉన్నాయి. ఇంకొన్ని రకాల అంటే అవకతవకలు కనిపిస్తున్నాయి. అవేంటి అనేది కూడా మాట్లాడదాం. ఇక్కడ మనం గమనిస్తే సెలెక్ట్ అయిన 165 మంది పేపర్లలో 160 పేపర్లలో సెలెక్ట్ అయిన 165 మందిలో 160 పేపర్లలో అవకతవకలు ఉన్నాయి. సెలెక్ట్ అయిన వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి 161 పేపర్లలో 153 పేపర్లలో దిద్దుబాట్లు సవరణలు ఉన్నాయి. అలాగే ఈ పిటిషన్ వేసిన వాళ్ళ 408 మంది ఉన్నారు కదా, వాళ్ళ పేపర్లలో 408 మంది పిటిషన్ వేస్తే మా పేపర్ కరెక్షన్ మళ్ళీ జరగాలి అనేసి అది చెక్ చేస్తే 405 పేపర్లలో దిద్దుబాట్లు సవరణలు కనిపిస్తున్నాయి. అంటే మార్కులు సవరణలు చేయడము లేదంటే దిద్దడం ఇలాంటివి కనిపిస్తున్నాయి. అలాగే హ్యాండ్ రైటింగ్ మీద వచ్చినటువంటి 2 కంప్లైంట్లలో ఒకటి వచ్చేసి హ్యాండ్ రైటింగ్ మోర్ దాన్ 1 పర్సన్, అంటే ఒక్కరికంటే ఎక్కువ మంది హ్యాండ్ రైటింగ్ అక్కడ వాడారు అనేది సిట్ రిపోర్ట్లో మెన్షన్ చేసింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ అవకతవకలు కూడా ఇంకా చాలా రకాలుగా జరిగాయి. అదేంటి అంటే మనకు 29 పేపర్లలో ఎగ్జామినర్ సంతకమే లేదు. ఈ 736 పేపర్లు వీళ్ళు చెక్ చేశారు కదా, అందులో 29 పేపర్లలో ఎగ్జామినర్ అనే వ్యక్తి అసలు ఎగ్జామిన్ చేసింది ఎవడు అని సంతకమే లేదు. అంటే గ్రూప్ 1 పోస్టులకి సంబంధించి జరిగినటువంటి ఎగ్జామ్ వాల్యుయేషన్లో 29 ఎగ్జామినర్లు 29 పేపర్లో ఎగ్జామినర్ ఎవరు అనే విషయం సంతకమే లేదు అక్కడ. అలాగే 114 పేపర్లలో డిఫరెంట్ ఇంక్ వాడారు. అంటే పేపర్ కరెక్షన్ చేసినప్పుడే వీళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మార్కులు వేసుకున్నట్లుగా లేదు, వేరే చోట మళ్ళీ ఎక్కడో వీళ్ళకి తగినట్లుగా మార్పులు చేశారేమో అనే అనుమానం రేకెత్తిస్తుంది. ఇక్కడ డిఫరెంట్ ఇంక్ అంటే ఇప్పుడు 60 వచ్చాయి, కరెక్షన్ చేశారు, కౌంట్ చేశారు, 60 వచ్చాయి, మళ్ళీ రెండోసారి కౌంట్ చేయాలి కదా అని మళ్ళీ రెండోసారి కౌంట్ చేశారు, 62 వచ్చాయి. 62 అదే పెన్నుతో దిద్దాలి కదా. కానీ ఈ 700 పేపర్లలోనే 114 పేపర్లో డిఫరెంట్ ఇంక్ అనిపిస్తుంది. అంటే డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ టైం, వేరే చోట వేరే సమయంలో ఈ మార్పులు చేసి ఉండొచ్చు అనే అనుమానం ఇక్కడ రేకెత్తిస్తుంది. అలాగే 159 సిగ్నేచర్ మిస్ మ్యాచ్, అంటే అక్కడ పర్టికులర్గా ఆ టైంలో ఆ పేపర్ కరెక్షన్కి ఎవరినైతే పంపించినట్లు ఒక ప్యానెల్ మెంబర్సు, షెడ్యూలు, టైము, పర్సన్ ఎవరు, కరెక్షన్ చేసిన వ్యక్తి ఎవరు అనేసి వీళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి పేరుకి ఇక్కడ చేసినటువంటి సిగ్నేచర్కి, ఇక్కడ కరెక్షన్ చేసి సిగ్నేచర్ చేసి ఉంటారు కదా, ఆ వ్యక్తి పేరుకి మ్యాచ్ అవ్వడం లేదు అసలు 159 పేపర్లలో. అలాగే 169 పేపర్లలో ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారము ఒక నెంబర్ వేశాక 60 మార్కులు వచ్చాయని వేశాక అది పొరపాటు అయితే కొట్టేసి, సాధారణంగా ఏ తప్పు చేయకపోతే 60 మార్కులు వస్తే తప్పు అయితే కొట్టేసి 62 వస్తే మళ్ళీ రీకౌంటింగ్లో 62 వేసి నేను వేశాను, ఇది ఈ కరెక్షన్ చేసింది నేను అని ఆ కరెక్షన్ చేసినప్పుడు సంతకం చేయాలి. కానీ 169 పేపర్లలో వీళ్ళు కరెక్షన్ చేసినట్లు, అంటే ఇలా ఇన్ని కరెక్షన్ చేస్తూ పోతే డౌట్ వస్తుంది అనుకున్నారేమో కానీ డైరెక్ట్ వైట్నర్ వాడారు. వచ్చిన మార్క్స్ మీద వైట్నర్ వేసి మళ్ళీ కరెక్షన్ చేసిన మార్క్స్ రాశారు. అలా 169 పేపర్లలో 736లోనే 169 పేపర్లలో అలా జరిగింది. ఇదనమాట మనం రఫ్గా నెంబర్స్ చూస్తే ఇది ఇంకా స్కామ్ జరిగిందా లేదా అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మీ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.